ఇక మన ఛానల్ మూలాధారం, మనం ఛానల్ పెట్టడానికి బలమైన కారణం, ఈరోజు వైఆర్టీవీ పెట్టడానికి బలమైన కారణం, వైఆర్టీవీ ముందుకు సాగడానికి బలమైన కారణం, వైఆర్టీవీకి సంబంధించి ఒక ఆశ ఉంది అంటే దానికి కారణం ఇగో తండ్రి సమానులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసమే ఇది పెట్టినాం. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది. అది ఏ విషయంలోనైనా కావచ్చు, నీళ్ళ విషయంలోనైనా కావచ్చు, లేదా పెట్టుబడిదారి వ్యవస్థ విషయంలోనైనా కావచ్చు, లేకపోతే నియామకాలమైన విషయంలో కావచ్చు, ఏదైనా ఒక విషయంలో కావచ్చు. ప్రత్యేక తెలంగాణ రావడం వేరు, వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం కావడం మాత్రం ఖచ్చితత్వం. ఆ బాటగా అడుగులు వేయాలి, ఆ బాటగా ముందుకు కొనసాగాలి. ఈరోజు నేను ఉంటా, రేపు నేను ఉండకపోవచ్చు, కానీ తెలంగాణలో మరొక ఉద్యమం అనేది చాలా అవసరం అంటూ చెప్పిన మహోన్నతమైన వ్యక్తి. నేను మళ్ళీ చెప్తున్నా కదా, నిన్న సారు వర్ధంతి, జీవితాన్ని ధారపోసిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. ఏంది తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ భావజాల వ్యాప్తికి సార్ చేసిన కృషి అసామ్యం. అంకెలు లెక్కలతో సహా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సహేతుకంగా వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచిన మహామనిషి జయశంకర్ గారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్కి ఒక గురువులా ఉంటూ మలిదశ ఉద్యమాన్ని నడిపించిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి నిన్న నేను చూసిన ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఏ పార్టీ వాళ్ళు కనీసం సార్కు నివాళులు అర్పించిన దాఖలాలు ఇవ్వండి. అరే నాయన, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కావాలంటే గిదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది గా వరంగల్ నుండి రప్పించి హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకుపోయింది కదరా, సోయున్నది కదరా, మీరే కదరా తీసుకుపోయింది. మరి సారు యాదిలా గుర్తు చేసుకోవాలనా లేదా? ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ మహోన్నతమైన వ్యక్తి వల్లనే కదా. అంకెలు లెక్కలు సంఖ్యలు అన్నిటితో కదా, ఆధారాలతో సహా కదా ఈ మహోన్నతమైన వ్యక్తి చెప్పింది. ఈ మహోన్నతమైన వ్యక్తికి గుర్తు చేసుకొని నన్ను నివాళులు అర్పించడానికి మీకు ఏమైనా షేలు ఏమైనా లేవా, లేకపోతే ఏమైనా నోరేమైనా పడిపోయిందా? అరే కాదండి, తెలంగాణ ఉద్యమ పార్టీతో పనిచేయొచ్చుగాక. తెలంగాణ రాష్ట్రాన్ని రావడం, తెలంగాణ సిద్ధాంతకర్తగా, తెలంగాణకు సంబంధించి ఒక యోధుడుగా, మలిదశ ఉద్యమానికి ఊపిరిగా మనం భావిస్తాం కదా. మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి మీకు వచ్చిన నష్టమేంది, కష్టమేంది అంటున్నా. అరే నిన్న మా సార్ను యాది చేసుకోమంటే చేసుకోలే, బద్మాషియాలు తయారయ్యారు కొంతమంది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి పూర్తి స్థాయిలో కూడా కొన్ని పార్టీలు కానీ కొంతమంది మేధావులు కానీ ఆ గతంలో ఈయనతో పనిచేసిన వాళ్ళు కూడా కనీసం జయశంకర్ సార్తో పనిచేసిన వాళ్ళకి ఇలా పదవులు వచ్చినాయి.